హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేమైతే ఈరోజు మిరపకాయ కోతకు వచ్చాం. ఇదిగో మా మేస్త్రి మాకు బెల్లం దెబ్బరొట్టు తీసుకొచ్చింది. ఇందులోని అందరు తల కొంచెం షేర్ అంటాం. చూడండి ఫ్రెండ్స్, ఈ కొంచెం ఎవరికి వచ్చింది చెప్పండి. ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ ఉంది. మా వాళ్ళు ఈరోజు అంతా టిఫినే చేసుకొచ్చారు ఫ్రెండ్స్. అందరూ టిఫిన్ ఇడ్లీ. అదిగో అక్కడ దోశ ఇడ్లీ ఉంది. అక్కడ చూపి బుల్లమ్మ ఏం తీసుకొచ్చా? అమ్మ దోశ తెచ్చింది. వీళ్ళేం పప్పు గోంగూర అన్నం తెచ్చారు. పెసర దోశ అంట ఇడ్లీ. చూడండి, మేము ఒక్కళ్ళు తెచ్చుకున్నా ఉన్న వాటిలోనే అందరం తల కొంచెం పెట్టుకుంటాం. అట్లాగే అందరూ వీడియో. లక్ష్మమ్మ ఏం కూర? చెప్పకూడదంట ఫ్రెండ్స్. అయితే మా అమ్మ చికెన్ మటన్ ఏదో పీసులు తెచ్చి ఉంటుంది, అందుకే చెప్పకూడదు అంటుంది. సంగీతక్క ఏం తీసుకొచ్చా? దోశ. సంగీతక్క కూడా దోశ. అది అక్కడ రజనీ ఏమో అది కూడా ఇడ్లీ తెచ్చింది. చెప్పకూడని గోంగూర, అందులో ఏదో మిక్సింగ్ ఉంది. ఇక్కడ కూడా ఇడ్లీ. ఇదిగో మా అత్తమ్మ అయితే అక్కడ కూర్చుంది. ఏం కూర అత్తమ్మ? దొండకాయ కూర. ఈ ఫ్రెండ్స్ ఈరోజు మా వంటలు చీకటితో లెగిసి 4ంటికి 5ంటికల్లా బండి ఎక్కాలిగా 3:30కి లెగిస్తాము. పని కాదని అందరూ టిఫిన్లు పెట్టుకొచ్చుకున్నారు. ఈరోజు అందరూ రాత్రి వర్షం పడింది. కళ్ళం మీద అయితే కాయలు మిరపకాయలు మొక్కజొన్నలు ఉన్నాయి. చాలా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు దాకా పండించుకున్న పంట అంతా పాడైద్దని. అది చూడండి ఎలా పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఇచ్చుకుంటున్నారు. మబ్బుగా ఉంది ఫ్రెండ్స్, వాతావరణం బాగాలేదు. కళ్ళం మీద కాయలు మొక్కజొన్న కండలు అన్నీ ఉన్నాయి. చాలా టెన్షన్ పడుతున్నారు రైతులు. చాలా జాగ్రత్తగా ఉండండి, వాతావరణం అస్సలు బాగాలేదు. సరే ఫ్రెండ్స్, నేనైతే తింటాను. నేను మాత్రం అన్నం తీసుకొచ్చుకున్నా. నా కూర క్యాబేజీ కూర. మీరైతే ఏం కూర చేసుకొచ్చుకున్నారో, మీకు వాతావరణం ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.